వెల్కమ్ టు Q99 న్యూస్. నిజం చెప్పే దమ్ము మీకుందా? నిజం రాసే సత్తా మాకుంది. నేను మీ శ్రీనివాస్. నేను డాక్టర్ గేదెల తిరుపతి, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ తరపున ఈ ఎస్కోట్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. ఈరోజు చింతలవలస గ్రామంలో ఇంటింటి ప్రచారం, చింతలపాలెము పంచాయతీలో ఇంటింటి ప్రచారం చేస్తున్నాము. మా పార్టీ పెద్దలు, నాయకులు, కార్యకర్తలు అందరూ పాల్గొన్నారు. మా తాలూకా ముఖ్యమైనటువంటి ఏంటంటే 9 హామీలు ఇచ్చాము కాంగ్రెస్ పార్టీ తరఫున. ఆ 9 హామీలుకి 100కి 100 పాళ్ళు మా పార్టీ కట్టుబడి ఉంటుంది. మా తాలూకా ప్రధాన హామీ ఏంటంటే ఆంధ్రప్రదేశ్కి 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా రావాలి. ప్రత్యేక హోదా ఉంటే తప్ప ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా, ఉద్యోగపరంగా దేన్ని కూడా డెవలప్ అవడం చాలా కష్టము. కాబట్టి ప్రత్యేక హోదా కావాలి. కాంగ్రెస్ గవర్నమెంట్ కేంద్రంలో కానీ వస్తే 10 సంవత్సరాలు ప్రత్యేక హోదాతో మేము హామీ ఇచ్చుకొని మేము ముందుకు వస్తున్నాము. తర్వాత ఉపాధి హామీ పథకానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడేమో 2 పూటలు పెట్టేశారు. వ్యవసాయ రంగం పూర్తిగా కుదేలైపోయింది. ఉపాధి హామీ పథకం కూడా కుదేలైపోయేటటువంటి పరిస్థితికి వస్తుంది. అలాంటి సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఈ ఉపాధి హామీకి మళ్ళీ కాంగ్రెస్ పార్టీయే జీవం పోస్తూ రోజుకి 400 రూపాయలు గిట్టుబాటు ధర వచ్చేటట్టు ఈ ఉపాధి హామీ పథకంలో ఒక హామీ పెట్టాము. కాబట్టి ఆ హామీని 100కి 100 పాళ్ళు నెరవేర్చడానికి మేము సిద్ధంగా ఉన్నాము. మా పార్టీ రూలింగ్లోకి వస్తే రైతులకు 2 లక్షల రుణమాఫీ ఆన్ ది స్పాట్ చేయడానికి కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఇది మా హామీలలో చాలా ముఖ్యమైన హామీ. ప్రతి ఆడబిడ్డకి, ఒక ఇంటికి నెలకి 8,330 రూపాయల లెక్కన సంవత్సరానికి 1 లక్ష రూపాయలు వచ్చేటటువంటి ఆర్థిక సాయం అందించడానికి కాంగ్రెస్ పార్టీ ముందుకు వస్తుంది. ఈ కారణాల వల్ల ఇంకా చాలా ఉన్నాయి. అయితే ఈ కారణాల వల్ల ఇల్లు లేని వాళ్ళకి 5 లక్షల రూపాయలు వాళ్ళకి పెట్టుబడిగా ఇచ్చి వాళ్ళు ఇల్లు కట్టుకుంటే ఇల్లు కట్టుకుంటారు. లేకపోతే మేమే వాళ్ళకి ఇల్లు కట్టించుకోవడానికి మా కాంగ్రెస్ పార్టీ ఒక హామీ ఇచ్చింది. కాబట్టి మీ అందరూ మా హామీల్ని, మా పాంప్లెట్ని ఒకసారి చూసి రాష్ట్రం ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడాలి అంటే రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలి. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలి అంటే కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి. కాంగ్రెస్ ప్రభుత్వం రావాలంటే మీరందరూ హస్తం గుర్తుకు ఓటు వేయాలి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ గెలుపు మీ ప్రజల గెలుపు, మీ ప్రజల గెలుపు కాంగ్రెస్ పార్టీ గెలుపు. కాబట్టి అందరినీ నేను కోరుకున్నది ఏంటంటే హస్తం గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ పార్టీని రూలింగ్లోకి వచ్చినట్టు చేస్తారని మీ అందరినీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంతవరకు మీరు మా న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదా? అయితే లేటెస్ట్ న్యూస్ అప్డేట్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మా ఈ వీడియో మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి, షేర్ చేయండి మరియు కామెంట్ చేయండి. మా ఈ వీడియోను చివరి వరకు చూసినందుకు మీకు మా ధన్యవాదములు.